కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చూపు మేరలో అంతా పచ్చని పైర్లు, కేరళను తలదన్నేలా ప్రకృతి అందాలు, పరవళ్లు తొక్కే గోదావరమ్మ, ఇవన్నీ అక్కడ పైకి కనిపించే దృశ్యాలు. కానీ ఈ అందాల మాటున రైతుల గుండె కోత ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పటికే ఎంతో నష్టపోయామని ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటున్నారు అక్కడి రైతులు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? రైతులు స్థానికుల కష్టానికి కారణమేంటి? గోదావరి సోయిగాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. కోనసీమలోని అందాలు మరింత రమణీయం. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో కట్టిపడేసే దృశ్యాలు ఈ ప్రాంతం సొంతం. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పచ్చని పొలాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఇంత అందమైన దృశ్యాల వెనుక కొంతమంది రైతులు, స్థానికుల కష్టాలు ఎవరికీ కనిపించడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోని పలు గ్రామాలలో సారవంతమైన భూములు, నివాస గృహాలు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోవడం రైతులకు గుండెకోతను మిగులుస్తోంది. అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నం లంక, పాసర్లపూడి పలు గ్రామాలలో వేలాది ఎకరాల భూమి, లక్షలాది కొబ్బరి చెట్లు గత కొన్ని ఏళ్లుగా తమ కళ్లెదుటే గోదారమ్మ ఒడిలో కలిసిపోవడంపై ఈ ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి వరకు అనేకమైన ఊళ్ళు, బిళ్ళకూరు అనే గ్రామం ఆల్రెడీ గోదావరిలో కలిసిపోయింది. దాని ఆనుకున్న దొడ్డవరం, పైన ఉన్న పెదపట్లంక, దిగువన పాసులపూడి, దాని ఎగువన ఆదూరు, లూటుకూరు గ్రామాలు కూడా వాళ్ళ వేలాది ఎకరాలు ఇప్పటికే నదీ గర్భంలో కలిసిపోవడం జరిగింది. 50 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రోవెన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారు అన్నది ఇక్కడి వాళ్ల వాదన. తుఫాన్లు, తీవ్ర తుఫాన్ల సమయంలో ఎకరాలకు ఎకరాల భూమి గోదావరి కోతకు గురవుతుంది. దీంతో ఈ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులు, ఇక్కడ నివాసముంటున్న స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో అప్పనపల్లి, పాసర్లపూడి, పి దొడ్డువరం, పెదపట్నం లంక, పెదపట్నం పాసర్లపూడి లంక గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ళ నుంచి కూడా గ్రోయన్స్ కట్టుబడి సరిగా ఉండక నదీ కోతకు గురై సారవంతమైన భూమి అన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంతేకాకుండా నివాస గృహాలు కూడా గోదావరి నది ఒడిన నివాసం ఉండే జనం యొక్క నివాస గృహాలు కూడా కొట్టుకుపోవడం వలన ఎంతోమంది నిరాశ్రయమైపోయి ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి పోవడం జరిగింది. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో గోదావరి ఉంది. ఇప్పటికైనా గ్రోవెన్స్ నిర్మాణం చేపట్టకపోతే ఆలయానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు స్థానికులు. కోనసీమ తిరుమలగా పేరు పొందినటువంటి బాలబాలాజీ దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం. అది త్వరలోనే కనుమరుగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే మన ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని గ్రోవెన్స్ నిర్మాణం చేపడితే ఆ బాలబాలాజీ యొక్క దివ్యదర్శనం చేసుకున్న ప్రజలందరూ కూడా ఆనందపడతారు. జనం ఆందోళనపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్పందించారు. నది కోతకు గురవుతున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో గ్రోవెన్స్ కాక నిర్మాణం చేయకపోతే ప్రజలు చాలా నష్టపోతారు. నష్టపోవడమే కాదు, ఇంక ఈ ప్రాంతంలో ఉండేటట్లు కూడా ఉండదని చెప్పడం జరిగింది. దాని మీద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. అతి త్వరలోనే మళ్ళీ ఇరువురిని కలిసి నేను దీని మీద యాక్షన్ తీసుకునేటట్లు వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత తొందరగా గ్రోవెన్స్ నిర్మాణం చేపట్టకపోతే 6 గ్రామాలు నదీ గర్భంలో కలిసిపోయే ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.